ముందుగా టెట్ అండ్ డిఎస్సి 2026 ఎగ్జామ్ రాసేటువంటి అభ్యర్థులకు మరియు 9వ తరగతి చదువుకునేటువంటి విద్యార్థులందరికీ ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా వ్యుత్పత్తి అర్థాలు అనగానేమి, ఇది ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క అభ్యర్థికి చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. వ్యుత్పత్తి అర్థాలు అనగానేమి అంటే ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయము. తప్పకుండా 9వ తరగతి వాళ్ళు మరియు టెట్ అయిన డిఎస్సి రాసేటువంటి అభ్యర్థులకు మాత్రమైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ముఖ్యమైన వ్యుత్పత్తి అర్థాలు. అసలు వ్యుత్పత్తి అర్థాలు అనగానేమి అంటే ఇందులో చూడండి, ఒక పదం ఎలా ఏర్పడిందో అంటే ఎలా పుట్టిందో, ఒక పదం ఎలా ఏర్పడిందో ఎలా పుట్టిందో తెలుసుకొని ఆ పదానికి వచ్చే అసలు అర్థం ఏంటిది? వ్యుత్పత్తి అర్థం. అంటే ఒక పదం ఎలా ఏర్పడిందో అంటే ఎలా పుట్టిందో తెలుసుకొని ఆ పదానికి వచ్చే అసలు అర్థం వ్యుత్పత్తి అర్థం. అంటే సరళంగా చెప్పాలంటే వ్యుత్పత్తి అర్థం అంటే పదం పుట్టుక ఆధారంగా వచ్చే అర్థం. పదం పుట్టుక ఆధారంగా ఒక పదానికి ఆ పదం పుట్టుక ఆధారంగా వచ్చే అర్థమే వ్యుత్పత్తి అర్థం. దీనికి ఉదాహరణ చూసినట్లయితే, ఉదాహరణ ఏముంది? ఇక్కడ విద్యార్థి ఉంది. ఉదాహరణ ఏముంది? విద్యార్థి అనేది వ్యుత్పత్తి. విద్య ప్లస్ అర్థి విద్యార్థి. మరి ఇక్కడ వ్యుత్పత్తి అర్థం అంటే దీనికి విద్య ప్లస్ అర్థి అని చెప్పడం జరిగింది కదా. విద్య కోరుకునేవాడు. ఇక్కడ గురువు అని ఉంది. వ్యుత్పత్తి అర్థం గురువు. ఇక్కడ చూడండి, వ్యుత్పత్తి అంటే గు అంటే అజ్ఞానం. గురువు అని ఉంది కదా. గు అంటే అజ్ఞానం ప్లస్ రు అంటే తొలగించేవాడు. గు అంటే గురువు అంటే ఇక్కడ గు అంటే అజ్ఞానం ప్లస్ రు అంటే తొలగించేవాడు అని అర్థం. వ్యుత్పత్తి అర్థం అజ్ఞానాన్ని తొలగించేవాడు గురువు అన్నమాట. అజ్ఞానాన్ని తొలగించేవారు గురువు అన్నమాట. కాబట్టి ఇలా ఒక పదం నుండి ఎలా ఏర్పడిందో అంటే ఆ పుట్టుక ఎలా ఏర్పడిందో తెలుసుకునే అటువంటి దానినే అస్సలు అర్థంగా చెప్పబడే అటువంటి దానినే వ్యుత్పత్తి అర్థం అని అంటారు. ఉదాహరణకు ఇంకొక వ్యుత్పత్తి అర్థం ఉంది. ఇక్కడ చూడండి, రాజు అని ఉన్నాడు. వ్యుత్పత్తి అర్థం ఏంటిది? రాజు. పదము రాజు అంటే పాలించేవాడు, అంటే రాజ్యాన్ని పాలించేవాడు రాజు. వ్యుత్పత్తి అర్థం అంటే దీనికి అర్థం ఏంటిది? ఈ పదములో నుండి వచ్చినటువంటి వ్యుత్పత్తి అర్థం పాలించేవాడు. అంటే చక్కగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటిదని అంటే పదం ఎలా తయారైంది, ఎక్కడి నుండి పుట్టింది అనేది ఒకటి క్వశ్చన్ మార్క్. దాని మూలం ఏమిటి అనేది ఇది చాలా ముఖ్యమైనది. అలా చూసి చెప్పే అర్థమే వ్యుత్పత్తి అర్థం అనేది ఇంకా చాలా అర్థమవుతుంది. పదం ఎలా తయారైంది, దాని మూలం ఏమిటి, అలా చూసి అర్థం చేసుకొని చెప్పబడినటువంటి దాన్నే వ్యుత్పత్తి అర్థం అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఇది మాత్రం టెట్ డిఎస్సి 2026 పరీక్ష రాసేటువంటి అభ్యర్థులకు మరియు 9వ తరగతి చదువుకునేటువంటి విద్యార్థులకు మరియు అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.